గురుగారు ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన వచ్చేసి ప్రజెంట్ బాగానే ఉంది, రోడ్లు అన్ని కూడా బాగా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడైతే చాలా బాగున్నాయి రోడ్లు. గురుగారు ఇప్పుడు గతంలో పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. పరిశ్రమలు రావడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది సార్ నిరుద్యోగులకి అయితే ఆశాజనకంగానే కనిపిస్తుంది ప్రజెంట్. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పెట్టుబడులు రాబట్టడానికి బాగా కృషి చేస్తుంది. మరి లోకేష్ గారు కూడా ముందు చూపుతూ అన్ని కూడా బాగా తీసుకురావడం జరుగుతుంది. నిరుద్యోగులకి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇసుక ఏ విధంగా ఫ్రీగా దొరుకుతుంది? ఇసుక ఫ్రీగానే ఉంది, ఇబ్బంది లేదు. గతంలో అయితే చాలా మంది కూలీలకి పని లేకుండా చాలా మంది రోడ్డు పడి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పర్లేదు, పనులు బాగా ఉన్నాయి. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే శాంతి భద్రత ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? శాంతి భద్రతలో కూడా గతంతో పోల్చుకుంటే పర్లేదు, బాగానే ఉంది. ఎట్లా ఉండబోతుంది సార్ ఈ 4 years చంద్రబాబు నాయుడు పరిపాలనలో? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే మరి ప్రజలకు అందరూ నమ్మకం, ఆయన పరిపాలనలో ఒక న్యాయబద్ధంగా ఉంటుందని ఒక నమ్మకం. అలాగే శాంతి భద్రతలో కానీ ప్రజలు కూడా ఏ విధంగా ఇబ్బందులు పడకుండా అందరూ కూడా నిశ్చితంగా ఉండే పరిస్థితి అయితే ఈ రోజు కనబడుతుంది గతంతో పోలిస్తే. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఏదంటే చూస్తున్నాం కదండి, గవర్నమెంట్ వచ్చిన అతి తక్కువ కాలంలోనే మరి రోడ్లు కానివ్వండి, మరి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, మరి పెట్టుబడులు కానివ్వండి, మరి అన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే గతంలో ఆయన పరిపాలన కూడా ప్రజలందరికీ చూసిన విషయం తెలిసిందే కదా. అన్న క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలకే భోజనం. ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ పేద ప్రజలు? అది చాలా మందికి తెల్లవారితో ఏదో కూలి పని చేసుకున్న ఉద్దేశంతో కనీసం క్యారియర్ కూడా తెచ్చుకోవాలన్నటువంటి వాళ్ళకనే కాకుండా సామాన్య ప్రజలకు అందరికీ కూడా, సామాన్య ప్రజలే కాకుండా కాస్త కూస్తో కొంచెం మిడిల్ ఫ్యామిలీస్ ఆ టైంకి అక్కడ అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేశారు. అది కూడా చాలా బాగుంది. పరిపాలన బాగుంది. ఎంత వస్తుంది రోజు మీకు? వస్తుంది 600-500 వస్తుంది. 600-500 వస్తుంది. ఇప్పుడు భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ? అవుతుంది 5 రూపాయలు. 5 రూపాయలు ఖర్చు అవుతుంది. 600 వస్తే మీకు 5 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతకుముందు ఎంత ఖర్చు అయ్యింది అన్నా క్యాంటీన్ లేకపోతే? 100 అంటే మీకు ఇప్పుడు 195 రూపాయలు మిగిలినట్టేనా? అంతే, మిగిలినట్టే. భోజనం ఎలా ఉంటుంది? బాగుందండి భోజనం. 5 రూపాయలకి ఇస్తున్నామని ఎలా పెడితే అలా పెడుతున్నారా, లేదా నీట్గా పెడుతున్నారా? నీట్గా పెడుతున్నారా? బాగుంటుందా భోజనం? బాగుంటుంది. ఏం చెప్తారు మరి చంద్రబాబు అందరికీ డబ్బులు మిగలాలి, అందరి ఆకలి తీర్చాలని చెప్పి 5 రూపాయలకే ఉచితంగా భోజనం పెడుతున్నారు కదా, ఆయన కోసం ఏం చెప్తారు? ఆయన మంచిదే చెప్తాము అంతే. మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏమన్నాం బాగోలేదని చెప్తున్నారు. మాకు బాగుందండి, ఒకరితో పని లేదు. ఇదేమో 5 రూపాయలకి ముష్టి అన్నం పెడుతున్నారని చెప్తున్నారు. లేదు, మాకు బాగుంది, బాగా పెడతా ఉండాలి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు పని? బాగుందండి. పేదవాడికి గత 5 ఏళ్ళు బాగుందా, ఈ 5 ఏళ్ళు బాగుందా? వైసీపీ ఏం పెట్టలేదు కదా, అనవసరమైన మాటలు వద్దు. అసలు తిడతారు ఇక ఆయన్ని. ఎందుకంటే బంగారం వెళ్ళే చక్కగా అందరూ తింటున్నారు, పిల్లలు, పెద్దోళ్ళు, ముసలాళ్ళు, మొత్తం అందరూ మాబోటోళ్ళమే. ఆ మాటలు మాట్లాడారంటే ఇక అంతే. ఇక ఏం పని చేస్తుంటారు? బేల్దారి పని. ఎంత వస్తుంది రోజుకి? రోజు నాకు 700 వస్తుంది. 700 వస్తుంది. ఇప్పుడు భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? 5 రూపాయలు, 5-10 సాయం. నార్మల్గా ఒకవేళ అన్నా క్యాంటీన్ లేకపోతే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీకు? రోజు 100 అవుద్ది. అంటే 700 కూల్లో 100 రూపాయలు భోజనంకే పోతుంది. కేవలం ఇప్పుడు 5 రూపాయలతోనే అయిపోతుంది కదా. ఎట్లా ఉంది? 5 రూపాయలకు భోజనం ఇస్తున్నారు, ఓకే. ఎలా ఉంటుంది భోజనం? బాగుంది. ఏదో 5 రూపాయలకు పెడుతున్నామని ఏదో పెడితే అది పెట్టేస్తారు. నీట్గా ఉంది భోజనం. ఏ రకాలు పెడుతున్నారు? అదే పప్పు ఒకటి, పప్పు సాంబారు, పెరుగు, కూరగాయ, 4 రకాలు. కూలి పని చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగమైన ఈ పథకం ఏం చెప్తారు? చంద్రబాబు గారు మీకోసం ఈ పథకం పెట్టారు కదా, అంటే ఇంతకుముందు ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేయలేదు. ఆయన వల్ల ఎంతోమంది అన్నం తింటున్నాం. ఈ అన్నం పెట్టబట్టి ఎంతోమంది ఒకరోజు పని లేనప్పుడు పోస్తుంటున్నాం. ఇప్పుడు అది లేకుండా పోయింది. ఒక డబ్బులు లేకపోయింది, ఎవరిని ఒక 5 రూపాయలు పెడితే ఎవరు ఒకరు ఇస్తారు, తినొచ్చు. 5 రూపాయలు కాబట్టి ఎవరినో ఒకరిని అడిగి మనం తినే అవకాశం ఉంటుంది. అదే బయట అయితే 100 రూపాయలు అంటే ఎవరు అడిగినా ఎవరు వీరు కదా. ఇప్పుడు అన్నం తినబట్టి పెట్టబట్టి అందరు తింటా ఉంది కొంచెం ధర్మంగా. ఏ ప్రభుత్వం బాగుంది మరి? చంద్రబాబు ప్రభుత్వం బాగుందా? చంద్రబాబు ఆయన ధర్మరాజు కదా, ఆయన ధర్మరాజు అంటున్నారు చంద్రబాబు. అన్నం పెడితే ఇంకా ధర్మం ఏంటి అసలు? ఇదే డబ్బు ఇచ్చేది కాదు ధర్మం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ధర్మం అంటే ఇదే. అన్నదానం అంటే ఏంది? అన్నం దీనికోసమే కదా మనం బతికేది. అన్నం లేకుండా చేస్తే ఏం చేయాలి ఇంకోళ్ళని? చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.